ఓం శ్రీ గురుభ్యో నమః. భగవద్భక్తులందరికీ విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు ఎంతో విశేషమైన వైశాఖ శుక్ల సప్తమి ఆదివారము. దీనిని ఆదివారము సప్తమి కలిసి వస్తే భాను సప్తమి అంటారు. ఈ భాను సప్తమి సూర్య భగవానుడికి ఎంతో ప్రీతికరమైన రోజు. ఈరోజు సూర్య భగవానుని ఆరాధిస్తే సకల శుభాలు కలుగుతాయి. ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర, దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే అంటూ ఆ సూర్య భగవానుని స్మరిస్తే మనకు సూర్య భగవానుని దివ్యానుగ్రహం కలుగుతుంది. ఇంకా ఈ వైశాఖ శుక్ల సప్తమిని గంగా సప్తమి అంటారు. భాగీరథుడు గంగాదేవిని ఈ భూలోకానికి తీసుకువచ్చిన పరమ పవిత్రమైన రోజు. ఈరోజు గంగాదేవిని ప్రార్థించిన పూజించిన సకల శుభాలు కలుగుతాయి. ఇంకా ఈ వైశాఖ మాసము మనము ఎలాగైతే కార్తీక మాసంలో స్నానము దానము అర్చన ఎలాగైతే చేస్తామో ఈ వైశాఖ మాసంలో కూడా మనము సూర్యోదయానికి పూర్వమే స్నానమును ఆచరించి లక్ష్మీనారాయణలను పార్వతీ పరమేశ్వర్లను శ్రద్ధాసక్తులతో అర్చిస్తే మనందరకు సకల శుభాలు కలుగుతాయి. ఇంకా చిన్న చిన్న దానాలు ఎలాగంటే ఆకలైన వారికి అన్నము, దాహమైన వారికి జలదానము, ఇంకా ఈ వేసవి తాపాన్ని తీర్చే చిన్న చిన్న దానాలైనటువంటి గొడుగులు, ఇంకా పాదరక్షలు, ఇంకా విసనకర్రలు కూడా దానము గనక చేస్తే మనందరకు విశేషమైన పుణ్యం కలుగుతుంది. ఎలాగంటే స్వాతి కార్తెలో ముచ్చపు చిప్పలో వర్షపు బిందువు పడి ముత్యంగా ఎలాగైతే మారుతుందో మనము చేసే ఈ చిన్న చిన్న దానాలే మనకు అనేక మహాదానాలు చేసినంత పుణ్యఫలాన్ని మనకు కలిగిస్తాయి. ఇంకా ఈరోజు మనము విష్ణుమూర్తిని మనసారా విష్ణు సహస్రనామాలతో కానీ లేక విష్ణు అష్టోత్తర శతనామాలతో, లక్ష్మీ అష్టోత్తర శతనామాలతో, పార్వతీ పరమేశ్వర్లను లలితా సహస్రంతో కానీ శివ సహస్రంతో కానీ అర్చిస్తే మనందరకు సకల శుభాలు కలుగుతాయి. ఇవన్నీ చేయడానికి సమయం లేని వాళ్ళు శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే అంటూ ఈ చిన్ని శ్లోకాన్ని కేవలం 11 సార్లు స్మరించిన ఆ యొక్క శివకేశవుల దివ్యానుగ్రహం మనకు కలిగి సకల శుభాలు కలుగుతాయి. ఇంకా ఈ భగవంతుని ఈరోజు తులసి దళాలతో, మారేడు దళాలతో అర్చిస్తే చాలా మంచిది. ఈ వీడియో నచ్చిన వారు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం